ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న TV1 తెలుగు న్యూస్ కు స్వాగతం. కర్నూలు జిల్లా ఆదోనిలో జేఏసీ పిలుపు మేరకు పెన్షన్లు సచివాలయంలో పంపిణీ అంటూ పేపర్ ప్రకటన ఇవ్వడం జరిగింది. వాటిపైన స్పందించిన మున్సిపల్ కమిషనర్ కృష్ణ పెన్షన్లు ఎప్పటిలాగానే యథావిధిగా కొనసాగుతాయి. అలా కాకుండా సచివాలయ సిబ్బంది వాళ్ళు సచివాలయంలో పెన్షన్ పంపిణీ చేస్తే పై అధికారులకు తెలియజేయడం జరుగుతుంది అంటూ ఆదోని మున్సిపల్ కమిషనర్ కృష్ణ తెలిపారు. సంబంధించిన డబ్బులను కూడా సచివాలయ సిబ్బంది డ్రా చేసుకుని సిద్ధంగా పెట్టుకున్నారు. కానీ జేఏసీ రాష్ట్ర జేఏసీ నిర్ణయం ప్రకారం సచివాలయ సిబ్బంది మేము ఆఫీసులో సచివాలయంలోనే ఉంటాము, అక్కడి నుంచి పంపిణీ చేస్తామని ఒక నిర్ణయానికి వచ్చారని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. దీనిపైన జిల్లా అధికారులకు తర్వాత ఇతర జిల్లా అధికారులతో కూడా సంప్రదింపులు చేస్తున్నాము. దానిపైన ఎవరు కూడా ఎలాంటి క్లారిటీగా ఒక నిర్ణయం కానీ వెలువడలేదు. కాబట్టి సచివాలయ సిబ్బందికి తర్వాత పెన్షన్ తీసుకున్న వరకు విజ్ఞప్తి ఒకటే, గత నెలలో ఏ విధంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగిందో రాష్ట్రం నుంచి లేదంటే జిల్లా అధికారుల నుంచి ఉత్తర్వులు వచ్చే వరకు పాత నిర్ణయం అలాగే ఉంటుంది. కాబట్టి దాని ప్రకారమే పెన్షన్ పంపిణీ చేయవలసిందని చెప్పేసి మా సచివాలయ సిబ్బందికి అలాగే పెన్షన్ తీసుకునే వాళ్ళకు కూడా చెప్తున్నాము. కాబట్టి ఆ విధంగా ఎక్కడైనా ఏదైనా సమస్య వచ్చినట్లయితే మా దృష్టి తీసుకొచ్చినట్లయితే జిల్లా అధికారుల దృష్టిలో పెట్టేసి దానికి సంబంధించిన పరిష్కారం తీసుకుంటాం. కాబట్టి ఒకసారి మళ్ళీ సచివాలయ సిబ్బందితో సంప్రదింపులు జరిపి సాధ్యమైనంత వరకు రేపు ఉదయం 6:30 నుండి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పెట్టేట్టు వాళ్ళతో సంప్రదింపులు జరిపి సానుకూల నిర్ణయం తీసుకుంటాము. దీనిపైన ఎవరు కూడా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అదే నిన్న నాకు ఉదయం నుంచి పీజీఆర్ఎస్ జరగడము, తర్వాత 3 గంటల నుంచి జిల్లా కలెక్టర్ గారి పీజీఆర్ఎస్ పైన రివ్యూ కార్యక్రమం జరగడము, 4:45కు పూర్తయిన తర్వాత నిన్న 4 గంటల నుంచి కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడం వల్ల నేను వెంటనే కౌన్సిల్ సమావేశానికి హాజరు కావడం జరిగింది. కౌన్సిల్ సమావేశం అనంతరం వాళ్ళతో మాట్లాడటానికి కూడా వాళ్ళకు సమాచారం ఇవ్వడం జరిగింది. స్వయంగా నేనే సంబంధిత ప్రతినిధుల మీద వాళ్ళ దృష్టిలో పెట్టాను. కానీ అనుకోకుండా సాయంత్రం 6:30 వరకు కౌన్సిల్ మీటింగ్ జరిగినందువల్ల నేను వచ్చేలోపు వాళ్ళ సిబ్బంది కూడా అందుబాటులో లేకపోవడము, వాళ్ళతో చర్చలు జరపలేకపోవడం జరిగింది. కాబట్టి ఈ రోజు కూడా ఫోన్లలో సంప్రదింపు జరిపినాము. జిల్లా అధికారులు కానీ లేదంటే స్టేట్ అధికారులు కానీ ఏ నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం ప్రకారమే తదుపరి నిర్ణయం తీసుకోబడుతుంది చెప్పేసి వాళ్ళ దృష్టిలో కూడా ఇందాకే మాట్లాడి చెప్పడం జరిగింది. కాబట్టి పైనుంచి అధికారుల ద్వారా ఏ నిర్ణయం వెలువడుతుందో ఆ నిర్ణయం ప్రకారం ఖచ్చితంగా అమలు చేస్తాము. దానికి అందరూ కూడా సాధించాల్సిందిగా కోరుతున్నాను. నా నోటీసులో తెలియదు కానీ ఈ రోజు పేపర్లు వచ్చిన తర్వాత గమనించాను అది. కాబట్టి దానిపైన జిల్లా అధికారుల దృష్టి కూడా పెట్టాము. అక్కడి నుంచి నిర్ణయం ఏది రాలేదు కాబట్టి సాయంత్రం లోపు ఏ నిర్ణయం ఎలాంటి నిర్ణయం వచ్చినా సచివాలయ సిబ్బందికి తెలియజేస్తాము. లేనట్లయితే గత నెలలో కానీ అంతకుముందు ఏ విధంగా ఏ టైంకి అయితే పెంచారో ఆ టైంకి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చర్యలు తీసుకుంటాము. జిల్లా అధికారులకు నివేదించి వాళ్ళు అక్కడి నుంచి ఏ నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం ప్రకారం నోటీసులు ఇస్తాము. మున్సిపల్ కమిషనర్ కృష్ణ ఆదోని మనకు దాదాపు 16,720 పెన్షన్లు ఉన్నాయి. 7,20,00,000 డబ్బు పంపిణీ చేయాల్సింది.